హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ లేదా మెటా బిజినెస్ మేనేజర్ ఓకే మనకేంటంటే మెటా అన్న ఇప్పుడు మనకు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఈ మూడాటికి పేరెంట్ కంపెనీ ఏంటంటే మెటా. సో ఇది మనకు మెటా ప్లాట్ఫామ్ టాప్లో ఉంది కాబట్టి సో ఈ మూడు ప్లాట్ఫామ్స్కి పేరెంట్ కంపెనీ ఏంటంటే మెటా. సో మెటా బిజినెస్ మేనేజర్, ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ మనం ఎందుకు మనం సెటప్ చేసుకోవాలి మన బిజినెస్కి. సో సెటప్ చేసుకోవడం వల్ల మన బిజినెస్కి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఈ పర్టికులర్ వీడియోలో నేను ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ కోసం ఈరోజు వీడియోలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు మీ ప్రొఫైల్స్ ఉన్నాయి, సో లైక్ మీకు ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి, ఓకే మీకు ఒక 2 పేజెస్ ఉన్నాయి, లేదా 2 పేజెస్ ఉన్నాయి, లేదా 10 పేజెస్ ఉన్నాయి, అదే మీకు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఉన్నాయి, సో అదే మీకు వాట్సాప్ అకౌంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఒక సింగిల్ ప్లేస్లో మేనేజ్ చేసుకోవాలి. అదేవిధంగా యాడ్స్, ఓకే మనం యాడ్స్ రన్ చేస్తాం కదా, ఈ యాడ్స్ రన్ చేయడం మనం యాడ్స్ మేనేజర్ వాడతాం. ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి కంటెంట్ మనం ఈ ఫేస్బుక్ పేజెస్లో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్లో అవ్వచ్చు, కంటెంట్ పోస్ట్ చేస్తాము. కంటెంట్ పోస్ట్ చేసిన షెడ్యూల్ చేసుకుంటాము. అది ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి, అవి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత వాచ్ టైం వచ్చింది, ఎవ్రీథింగ్ ఈ డీటెయిల్స్ ట్రాకింగ్, ఇన్సైట్స్ అవచ్చు, ఎవ్రీథింగ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫేస్బుక్ పేజెస్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్, యాడ్స్ మేనేజరు, కంటెంట్ ప్లానర్, కంటెంట్ క్యాలెండర్ వారు కంటెంట్ పబ్లిషింగ్ టూలు. సో ఇవన్నీ కూడా మనం ఒక సింగిల్ ప్లేస్లో ఒక సింగిల్ యూఆర్ఎల్ నుంచి మనం మేనేజ్ చేసుకోవాలి అనుకుంటే అదే మనకే ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్. సో దాన్ని మనం ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ అంటాము. సో దీనికి ఏంటంటే డెడికేటెడ్ మనకి ఏంటంటే యూఆర్ఎల్ మనకి ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్కి డైరెక్ట్గా డాష్ బోర్డు మనకి ఉండడం జరిగింది. సో దాని ద్వారా మనం ఈ పర్టికులర్ ఫేస్బుక్కి సంబంధించిన టూల్స్ ఉన్నాయి కదా, ఫేస్బుక్ పేజెస్ అవ్వచ్చు, లేకపోతే ఈ పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ అవ్వచ్చు, సో లేదా నెక్స్ట్ వచ్చేప్పటికి యాడ్స్ అవ్వచ్చు, మీ వాట్సాప్ అకౌంట్స్ అవ్వచ్చు, వీటిని మనం ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ ద్వారా మేనేజ్ అన్నది ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఒక సింగిల్ డాష్ బోర్డ్ నుంచి మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మరి మొబైల్ అయితే ఎలాగా అంటే, మొబైల్కి మనకి బిజినెస్ షూట్ అనే యాప్ ఇచ్చారు. సో ఒకసారి మీరు అక్కడ ఎవ్రీథింగ్ అన్నది మీరు బిజినెస్ మేనేజర్లో ప్రాపర్గా ఎవ్రీథింగ్ అన్నది మీరు సెటప్ చేసుకుంటే, సో సేమ్ థింగ్ అన్నది మనం బిజినెస్ షూట్ ద్వారా కూడా మనం మొబైల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఫేస్బుక్ పేజ్ ఉంది, సో ఇన్స్టాగ్రామ్ ఉంది. సో మీరు పోస్ట్ పెట్టాలంటే ఏం చేస్తారు, ఫేస్బుక్ పేజ్కి పోస్ట్ వెళ్ళాలి, ఇన్స్టాగ్రామ్కి పోస్ట్ వెళ్ళాలి. 2 సార్లు పోస్ట్ చేయకుండా మనం 2 లింకప్ చేసుకుని, ఓకే మన ఫేస్బుక్ పేజ్ని ఇన్స్టాగ్రామ్ రెండింటిని లింక్ చేసుకుని మనం ఇందులో ఏంటంటే డైరెక్ట్గా ఒకసారి మనం పోస్ట్ అందులో షెడ్యూల్ చేసుకున్నా లేదా పోస్ట్ చేసినా సరే ఒకసారి పోస్ట్ చేస్తే 2 ప్లాట్ఫామ్స్కి వెళ్ళే విధంగా మనకే ఈ పర్టికులర్ థింగ్స్ అనేది. అదేవిధంగా మనం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు మీ యొక్క ఫేస్బుక్ పేజ్ ఉంది, ఓకే ఫేస్బుక్ పేజ్ అన్నది వేరే వాళ్ళు మేనేజ్ చేయాలి, లేదా మీరు ఒక 10 పేజెస్ మెయింటైన్ చేస్తారు. సో ఈ 10 పేజెస్ మెయింటైన్ చేసేటప్పుడు లేదా ఒక పేజ్ ఇవి కంటెంట్ చేసేటప్పుడు వేరే వాళ్ళని మీరు అసైన్ చేయాలి దానికి. ఓకే వేరే వాళ్ళు పోస్టింగ్ అవ్వచ్చు, లేకపోతే షెడ్యూలింగ్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ టాస్క్స్ మీరు అసైన్ చేయాలి. అసైన్ చేసేటప్పుడు కూడా మనకే ఇందులో మనం ఏంటంటే మనం ఎంప్లాయీస్ కింద మన యొక్క రోల్స్ ఇచ్చి, ఓకే మనకి డిఫరెంట్ రోల్స్ అయితే ఇందులో ఉంటాయి. మీకు యాడ్స్ మేనేజర్కి ఇచ్చేటప్పుడు డిఫరెంట్ రోల్స్, అదేవిధంగా ఫేజెస్కి ఇచ్చేటప్పుడు మేనేజర్ యాక్సెస్ అవ్వచ్చు, అడ్మిన్ యాక్సెస్ అవ్వచ్చు, ఇలా మనకి ఎడిటర్ యాక్సెస్, ఇలా డిఫరెంట్ యాక్సెస్ రోల్స్లో మనం ఆ పర్టికులర్ పర్సన్స్ అసైన్ చేస్తే మనం ఏ పర్టికులర్ టాస్క్ తను చేయగలడు అని మనం ఆ పర్టికులర్ టాస్క్ ఎనేబుల్ చేసామనుకోండి, ఆ పర్టికులర్ టాస్క్ మాత్రమే అతను చేయగలుగుతాడు. ఓకే సో ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. ఎక్కువ ఏంటంటే ఇది మనకు ఒక ఇండివిజువల్గా ఒక బిజినెస్ ఎవరైతే రన్ చేస్తున్నారో, ఓకే ఒక యాజ్ ఇండివిజువల్గా కూడా ఇది వెళ్ళిపోతుంది. ఓకే ఇండివిజువల్గా మనం ఇవి పర్టికులర్ థింగ్స్ అని కూడా మనం ఒకే ప్లేస్లో చేయడానికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మీ యొక్క బిజినెస్లో మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కో రోల్ చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా మీరు ఒక సింగిల్ ప్లేస్ ద్వారా మనం ఈ పర్టికులర్ మెటా థింగ్స్లో మనం మేనేజ్ చేయాలనుకుంటే అప్పుడు కూడా మనకి ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ అనేది మనకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీరు ఒక ఏజెన్సీ రన్ చేస్తుంటే, ఓకే మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రన్ చేస్తుంటే అటువంటి ప్లేస్లో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మల్టిపుల్ క్లయింట్స్ యొక్క ఫేస్బుక్ పేజెస్ యాక్సెస్ తీసుకోవడం అవ్వచ్చు, అది తీసుకున్న యాక్సెస్ యొక్క మీకు పర్టికులర్ ఎంప్లాయీస్కి అసైన్ చేయడం అవ్వచ్చు, ఏజెన్సీ టు ఏజెన్సీ మ్యాపింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం సో ప్రాపర్గా ఈ పర్టికులర్ ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఓకే సో ఎవరికైతే ఈ ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ అన్నదే ప్రాపర్గా
సెటప్ చేసుకోవాలి. సో ఎవరైతే ప్రాపర్గా సెటప్ చేసుకోవాలనుకుంటారో లేదా ఈ సెటప్ చేసుకోవడంలో కొంచెం ఏ టెక్నికల్ హెల్ప్ కావాలి అనుకున్నా సరే మీరు నన్ను అన్నది సంప్రదించవచ్చు. సో నన్ను కాంటాక్ట్ చేయడానికి కావాల్సిన డైరెక్ట్ వాట్సాప్ లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు నన్ను సింగిల్ క్లిక్లో కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.